వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో 3 బెస్ట్ స్మాల్ క్యాప్ స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న 3 స్టాక్స్లో ఒకటి ఎన్ఎల్సీ ఇండియా, రెండవది మంగళూరు రిఫైనరీస్, అండ్ మూడవది ఒలెక్ట్రా గ్రీన్ టెక్. అండ్ ఈ 3 స్టాక్స్ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలో అయితే ఉన్నాయి. అండ్ కమ్ టు ఎన్ఎల్సీ ఇండియా. ఎన్ఎల్సీ ఇండియా బేసికల్గా పవర్ జనరేషన్ అండ్ మైనింగ్ ఈ సెక్టర్లో అయితే ఉంది. ప్రజెంట్ మైనింగ్ కెపాసిటీ అనేది 50.1 మెగాటన్ పర్ యానంగా ఉంది. ఇందులో లిగ్నైట్ ఒకటి, రెండవది కోల్. లిగ్నైట్ 30.1 మెగాటన్ పర్ యానం అయితే కోల్ అనేది 20 మెగాటన్ పర్ యానము. సో ఇది మైనింగ్ సెగ్మెంట్లో ఉంటే, పవర్ జనరేషన్ సెగ్మెంట్లో లైక్ లిగ్నైట్ ద్వారా వీళ్ళు 3640 మెగావాట్ పవర్ను ఉత్పత్తి చేస్తున్నారు. కోల్ ద్వారా 1000 మెగావాట్ పవర్ను ఉత్పత్తి చేస్తున్నారు. సోలార్ ద్వారా 1380 మెగావాట్ పవర్ను ఉత్పత్తి చేస్తున్నారు. విండ్ ద్వారా 51 మెగావాట్ పవర్ను అయితే ఉత్పత్తి చేస్తున్నారు. రీసెంట్ టైంలో పవర్ జనరేషన్ స్టాక్స్ అన్నీ కూడా, పవర్ జనరేషన్ కంపెనీస్ అన్నీ కూడా విండ్ అండ్ సోలార్ ప్లాంట్స్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అంటే రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ అయితే వస్తున్నాయి. అండ్ ఎన్ఎల్సీ ఇండియా కూడా రీసెంట్గానే సోలార్ అండ్ విండ్ సెగ్మెంట్లోకి అయితే వచ్చింది. సోలార్ ప్లాంట్ కెపాసిటీ ఆల్మోస్ట్ 1370 మెగావాట్గా ఉంది. వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్లో అయితే సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ కమ్ టు విండ్ సెగ్మెంట్లో 51 మెగావాట్ విండ్ పవర్ ప్లాంట్ ఉంది తిరునల్వేలి డిస్ట్రిక్ట్ తమిళనాడులో. అండ్ కమ్ టు స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చూస్తే కనుక ఎన్ఎల్సీ ఇండియా మార్కెట్ క్యాప్ 37,973 crore ఉంది. 52 వీక్లో నుంచి స్టాక్ అయితే 3 times పెరిగింది. అండ్ స్టాక్ పిఈ 18.9 ఉంటే ఇండస్ట్రీ పిఈ 36.1 దగ్గరగా ఉంది. సో ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకుంటే కనుక స్టిల్ డిస్కౌంట్లో అయితే ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 120 దగ్గరగా ఉంది. అండ్ బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్న స్టాక్ నియర్లీ ఓన్లీ 3 timesతో మాత్రమే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 year నుంచి స్టాక్లో మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు. అండ్ ఎన్ఎల్సీ ఇండియా ఈ జూన్లో ఆల్మోస్ట్ 567 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది ఆన్ 3376 crore సేల్స్ పైన. లాస్ట్ 3 quartersలో ఇదే హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ జూన్లో కంపెనీ అయితే పోస్ట్ చేసింది. అండ్ కమ్ టు మార్చ్ 2024లో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ 1868 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ అయితే పోస్ట్ చేసింది ఆన్ 12,999 crore సేల్స్, అంటే నియర్లీ 13,000 crore రెవెన్యూ జనరేట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 1868 crore అయితే పెరిగింది. హైయెస్ట్ రెవెన్యూస్ అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే ఈ కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ ఎన్ఎల్సీ ఇండియాలో ప్రమోటర్తో పాటు, ప్రమోటర్కి 72% వాటా ఉంటే ఇందులో ఎఫ్ఐఎస్కి ఓన్లీ 2.18% వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ టుగెదర్ నియర్లీ 14% వాటా ఉంటే, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నియర్లీ 4.31% వాటా ఉంది. అండ్ ఎన్ఎల్సీ ఇండియా వన్ ఆఫ్ ద క్యాష్ రిచ్ కంపెనీ. అండ్ ఫర్దర్గా కూడా కంపెనీ స్టాక్ లాంగర్ టర్మ్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ దిస్ ఇస్ అబౌట్ ఎన్ఎల్సీ ఇండియా స్టాక్కి సంబంధించిన డీటెయిల్. సెకండ్ స్టాక్ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్. అండ్ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ప్రస్తుతానికి అయితే సబ్సిడరీ ఆఫ్ ఓఎన్జీసీ. అండ్ ఈ కంపెనీ ఫామ్ అయింది జాయింట్ వెంచర్ బిట్వీన్ ఏవీ బిర్లా గ్రూప్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. అండ్ ప్రస్తుతానికి అయితే ఓఎన్జీసీ యొక్క సబ్సిడరీ. రీసెంట్ టైంలో స్టాక్లో కొద్దిగా కరెక్షన్ కనపడింది. అండ్ జూన్ క్వార్టర్లో ప్రాఫిట్స్ కొద్దిగా ఫాల్ అయ్యి, దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే కనపడింది. వన్స్ ఈ స్టాక్ కనుక ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే డెఫినెట్గా మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్లో కూడా. అండ్ కమ్ టు కంపెనీ యొక్క బిజినెస్ చూద్దాము. కంపెనీ యొక్క బేసిక్ బిజినెస్ రిఫైనింగ్ ద క్రూడ్ ఆయిల్. దీంతో పాటుగా ఏవియేషన్ ఫ్యూయల్ని సెల్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ని రిటైల్ అవుట్లెట్స్ ద్వారా అండ్ అదర్ టెర్మినల్స్ ద్వారా అయితే సెల్ చేస్తారు. వీళ్ళ యొక్క బేసిక్ బిజినెస్ సెగ్మెంట్ చూస్తే కనుక రిటైల్ సెగ్మెంట్ ద్వారా వీళ్ళకి హెచ్ఐక్యూ బ్రాండ్ ద్వారా రిటైల్ ఫ్యూయల్ సర్వీస్ స్టేషన్స్ ఉన్నాయి. 101 రిటైల్ సర్వీస్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. దీంతోపాటు కన్జ్యూమర్ సేల్ ద్వారా కొన్ని ప్రోడక్ట్స్ని అయితే సెల్ చేస్తున్నారు. అండ్ పెట్రోకెమికల్ సేల్, ఈ 3 divisions అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ కర్ణాటక అండ్ కేరళలో మంచి మార్కెట్ వాటా అయితే ఉంది కంపెనీకి ఈ ప్రోడక్ట్స్లో. అండ్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ నియర్లీ 32,000 crore ఉంది. 52 వీక్లో నుంచి స్టాక్ నియర్లీ 3 times పెరిగింది. రీసెంట్గా కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది 52 వీక్ హై నుంచి. అండ్ పిఈ ఓన్లీ 12.4 times ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పిఈతో పోల్చుకుంటే స్టిల్ కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ పిఈ. అండ్ కమ్ టు కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.9% ఉంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ నియర్లీ 25.8% ఉంది. సో కమ్ టు కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాం. సో జూన్ క్వార్టర్లో, దట్ ఈస్ జూన్ 2024లో కంపెనీ నియర్లీ 23,247 crore సేల్స్ పోస్ట్ చేసింది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 606కి ఫాల్ అయింది. సో బికాస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ ద రీజన్ మీకు నెట్ ప్రాఫిట్లో ఎక్కువ ఫాల్ వచ్చింది. 73 crore ప్రాఫిట్ మాత్రమే కంపెనీ పోస్ట్ చేసింది. సీక్వెన్షియల్గా మార్చ్లో 1,138 crore నెట్ ప్రాఫిట్ వస్తే, అంతకుముందు జూన్లో 1,015 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో దెర్ ఇస్ అ డ్రాస్టిక్ ఫాల్ ఇన్ ద నెట్ సేల్స్. నెట్ సేల్స్లో పెద్దగా ఫాల్ రాలేదు, కానీ నెట్ ప్రాఫిట్లో అయితే ఇంకా ఎక్కువగా ఫాల్ వచ్చింది. దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో కూడా ఒక ఫాల్ అయితే కనబడుతుంది. వన్స్ నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ స్టాక్లో కూడా మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
మార్చ్ 2024లో కంపెనీ నెట్ ప్రాఫిట్ అనేది 3,597 crore వచ్చింది ఆన్ 90,407 crore. అండ్ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ప్రాఫిట్ చూస్తే కనుక మార్చ్ 2024లో 90,407 crore సేల్స్ వచ్చాయి అండ్ 3,597 crore నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ 2024లో. బట్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకారం FY 2025లో కొద్దిగా ప్రాఫిట్స్ అయితే తగ్గొచ్చు. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్లో స్టాక్ యొక్క ప్రైస్ అయితే బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. స్టాక్ ఇక్కడ నుంచి పికప్ అవ్వచ్చు 1 or 2 quartersలో ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కనుక. అండ్ దిస్ ఇస్ అబౌట్ మంగళూరు రిఫైనరీస్. ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అండ్ అవర్ నెంబర్ 3 స్టాక్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లో అయితే ఉంది. అండ్ లాస్ట్ 5 years నుంచి అయితే ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ కంపెనీ స్టార్ట్ అయింది 2000లో యాజ్ ఎ పాలిమర్ ఇన్సులేటర్స్ అండ్ ఎలక్ట్రికల్ బస్సెస్. అండ్ కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీనే. అండ్ కమ్ టు బిజినెస్ సెగ్మెంట్ చూస్తే కనుక FY 2024లో ఎలక్ట్రిక్ బస్ డివిజన్ ద్వారా కంపెనీకి 87.5% రెవెన్యూస్ వస్తాయి. కాంపోజిట్ పాలిమర్ ఇన్సులేటర్స్ ద్వారా 12.5% రెవెన్యూ అయితే వస్తుంది. ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చూస్తే కనుక ఎలక్ట్రిక్ బస్ డివిజన్లో ఒలెక్ట్రా V2 7 మీటర్, ఒలెక్ట్రా 9, ఒలెక్ట్రా X2, ఒలెక్ట్రా CX2 ఇలా వేరియస్ మోడల్స్ అయితే అందిస్తుంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో నెంబర్ ఆఫ్ బస్సెస్ని ఎలా సెల్ చేసిందో చూద్దాం. FY 2021లో 88 బస్సెస్ సెల్ చేస్తే FY 2022లో అది 259కి పెరిగింది. 23లో 580 బస్సెస్కి అయితే పెరిగింది. యాజ్ ఆఫ్ మార్చ్ 2023 వరకు కూడా 1188 ఈ బస్సెస్ని అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు ఆన్ రోడ్స్. అండ్ ఎక్కువగా ఈ కంపెనీకి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి డిఫరెంట్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ నుంచి. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఈ స్టాక్ ప్రైస్లో కూడా మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు. అండ్ కరెంట్లీ స్టాక్ ఈస్ ట్రేడింగ్ 1600 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ కమ్ టు మార్కెట్ క్యాప్ ఈజ్ నియర్లీ 13,518 crore చేరుకుంది. అండ్ రీసెంట్గా స్టాక్లో కరెక్షన్ కనబడుతుంది. రీసెంట్గా స్టాక్లో 2,200 నుంచి 1,500 వరకు స్టాక్ ఫాల్ అయింది. అండ్ ప్రస్తుతానికి అయితే నేను అనుకుంటున్న స్టాక్లో ఇక్కడ నుంచి ఒక మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు కంపెనీ యొక్క రెవెన్యూస్ చూద్దాం. జూన్ 2024లో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 24 crore వచ్చింది ఆన్ 314 crore సేల్స్. అండ్ సీక్వెన్షియల్గా చూసిన డ్రాస్టికల్గా ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో ఒక మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సో ఓవరాల్గా మార్చ్ 2024లో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ యొక్క ప్రాఫిట్ అనేది 79 crore ఉంది ఆన్ 1,154 crore సేల్స్. సో వెరీ గుడ్ సేల్స్ గ్రోత్ అండ్ వెరీ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ అయితే కంపెనీ నుంచి వస్తుంది. అండ్ కమింగ్ డేస్లో ఈవీ వెహికల్స్కి ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది ప్యాసింజర్ సెగ్మెంట్లో. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి ఈ స్టాక్కి. కాబట్టి రెవెన్యూ గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ ఎక్కువగా ఉండొచ్చు. అండ్ ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. ఇవి బేసికల్గా 3 బెస్ట్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ 3 స్టాక్స్ కూడా స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్నాయి. క్యాష్ రిచ్ స్టాక్స్. రీసెంట్ టైంలో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. కొద్దిగా కరెక్షన్ జరిగాయి డ్యూ టు ప్రాఫిట్ ఫాల్. అండ్ ఫర్దర్గా కంపెనీస్ బెస్ట్ ప్రాఫిట్స్ లైక్ కమింగ్ Q2, Q3లో బెస్ట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కనుక స్టాక్స్లో మళ్ళీ మంచి ర్యాలీ అయితే రావచ్చు. ఈ 3 స్టాక్స్ అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.